ఈరోజు ఈ క్వశ్చన్‌కి ఆన్సర్ తెలుగులో డిస్కస్ చేద్దాం. కార్పొరేట్ వీల్, లిఫ్టింగ్ ద కార్పొరేట్ వీల్ క్వశ్చన్. కార్పొరేట్ వీల్ అంటే మీనింగ్ ఏంటంటే, కార్పొరేట్ వీల్ డెఫినిషన్ ప్రకారం మనం కంపెనీ మెంబర్స్‌ని సెపరేట్‌గా ట్రీట్ చేస్తాం. కంపెనీ అంటే సెపరేట్ ఆర్టిఫిషియల్ పర్సన్. అంటే సెపరేట్ లీగల్ ఎంటిటీ. కంపెనీ వేరు, షేర్ హోల్డర్స్ వేరు అని చెప్పేది మనకి కార్పొరేట్ వీల్ అన్నమాట. సో ఇదొక లీగల్ కాన్సెప్ట్. కంపెనీ యాక్షన్స్ షేర్ హోల్డర్స్‌కి డిఫరెన్స్‌గా ఉంటుంది అని చెప్తుంది. వీల్ అంటే తెలుగులో చెప్పాలంటే ముసుగు, తెర, కర్టెన్, కర్టెన్ అనే మీనింగ్ వస్తుంది. సో కార్పొరేట్ వీల్ అంటే అదొక కంపెనీ. కానీ ఆ కంపెనీ ఒక సెపరేట్ ఎంటిటీలా ఉంటుంది. దానికిను షేర్ హోల్డర్స్ లేదా స్టేక్ హోల్డర్స్, డైరెక్టర్స్‌కి సంబంధం ఉండదు. దాని మీనింగ్. ఇకపోతే మన క్వెషన్‌కొచ్చేసరికి ఆహ్, లిఫ్టింగ్ ఆఫ్ కార్పొరేట్ వీల్ థర్డ్ పార్టీకి ఎలా యూజ్ అవుతుందో మనం నెక్స్ట్ స్లైడ్స్‌లో చూద్దాం. సో లిఫ్టింగ్ ఆఫ్ కార్పొరేట్ వీల్ అంటే లిఫ్టింగ్ అంటే ఎత్తివేయడం. మనం ఫస్ట్ కార్పొరేట్ వీల్‌లో ఏం చెప్తున్నాము? కంపెనీ అన్నది సెపరేట్. కంపెనీకున్న షేర్ హోల్డర్స్, డైరెక్టర్స్ అన్నది సెపరేట్. సో కంపెనీ చేసిన పనికి మనం షేర్ హోల్డర్స్‌ని లయబుల్ చేయలేము అని చెప్తున్నాం. కంపెనీకి మినిమమ్ లయబిలిటీ ఉంటుందని చెప్తున్నాం. ఇక్కడేం చెప్తున్నాం? లిఫ్టింగ్ ద కార్పొరేట్ వీల్ అలా కాదు. కంపెనీ అంటేనే షేర్ హోల్డర్స్. ఆ కార్పొరేట్ వీల్ స్టేటస్‌ని లిఫ్ట్ చేసేద్దాం. అంటే ఎటువంటి టైమ్స్‌లో యూజ్ చేద్దాం అన్నది మనం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. సో దీనికి చాలా ఇంపార్టెంట్ కేసులో వచ్చేసి సల్మాన్ వర్సెస్ సల్మాన్. నేను చాలా బ్రీఫ్‌గా చెప్తాను. ఫస్ట్ సల్మాన్ అనే పర్సన్ బూట్స్ అండ్ లెదర్ కంపెనీని స్టార్ట్ చేశారు. ఆయన స్టార్ట్ చేసిన వెంటనే ఏం చేశారంటే ఆహ్, షేర్ హోల్డర్స్‌ని అందరిని డిఫైన్ చేసుకున్నారు. డిబెంచర్స్ తీసుకున్నారు. లైక్ 20,000 షేర్స్ ఒక్కొక్క షేర్ వాల్యూ వచ్చేసి €1 ఈచ్. సో ఈ షేర్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారంటే మెజారిటీ షేర్ హోల్డర్ అయిన తన 20,001 షేర్స్ తీసుకున్నారు. రిమైనింగ్ 6 షేర్స్‌ని జస్ట్ నామినల్‌గా వైఫ్‌కి, తన పిల్లల చిల్డ్రన్ 5 చిల్డ్రన్ వాళ్ళకిచ్చారు. సో టోటల్ మెజారిటీ షేర్ హోల్డర్ సాల్మన్ అవుతారు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఏమైంది? కంపెనీ లాసెస్ వచ్చాయి. కంపెనీ లాస్ రావగానే లిక్విడిఫికేషన్ అంటే క్లోజ్ చేసే స్టేజ్‌కొచ్చేసింది. క్లోజ్ చేసే స్టేజ్‌కొచ్చినప్పుడు కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ మనీ వాళ్ళు తిరిగిచ్చేయమని కోర్ట్‌లో కేసేసారు. కోర్ట్‌లో కేసేసినప్పుడు ఈ సాల్మన్ అనే ఆయన ఏమన్నారంటే, సాల్మన్ అండ్ కో అనేది ఒక లీగల్ ఎంటిటీ. అందులో నేనొక్కడినే కాదు, నా పిల్లలు, నా భార్య అంటే తన వైఫ్ కూడా ఎంప్లాయీస్ లేదు సారీ డైరెక్టర్స్‌గా ఉన్నారు. సో వాళ్ళు కూడా లయబుల్ అవుతారు అని చెప్పారు. ఈ కేస్‌ని ఎలా తీసుకుందంటే కోర్టు వాళ్ళ ఎంప్లాయీస్‌గా ఉన్నంత మాత్రాన వాళ్ళు యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయలేదు. కంపెనీ గ్రోత్, ప్రాఫిట్స్, లాసెస్‌లో వాళ్ళసలు ఇన్వాల్వ్ అవ్వలేదు. కంపెనీ డెవలప్‌మెంట్‌కి వాళ్ళు వర్క్ చేయలేదు. వాళ్ళు జస్ట్ నామినల్‌గా ఉన్నారు అని చెప్పేసి కోర్ట్ ఏం చెప్పిందంటే లిఫ్ట్ చేసేసింది. కార్పొరేట్ వీల్‌ని లిఫ్ట్ చేసేసింది. లిఫ్టింగ్ ద కార్పొరేట్ వీల్ అన్నా, పియర్సింగ్ ద కార్పొరేట్ వీల్ అన్నా ఒకటే. సో, సాల్మన్ అండ్ సాల్మన్‌లో ఏం చెప్పింది కేస్‌లో కోర్ట్ ఫైనల్‌గా సాల్మనే ఈస్ లయబుల్ టు పే ద డెట్. ఎలాంటి పరిస్థితుల్లో వి కెన్ లిఫ్ట్ ద కార్పొరేట్ వీల్ సర్కమ్‌స్టాన్సెస్. ఫస్ట్‌ది ఫ్రాడ్ ఆర్ ఇంప్రాపర్ కండక్ట్. కంపెనీని మోసం చేయడానికి లేదా అక్రమ కార్యకలాపాలకు యూజ్ చేసినప్పుడు. అటువంటి కేసెస్‌లో కోర్ట్ ఏం చేయొచ్చు? ఆ కంపెనీ కార్పొరేట్ వీల్‌ని లిఫ్ట్ చేసేయొచ్చు. సో, అంటే దాని మీనింగు ఏదైనా ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్‌కి కంపెనీ బాధ్యత కాదు. కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్, డైరెక్టర్స్ బాధ్యులు అని చేయొచ్చు. సెకండ్ పాయింట్ ఎవేషన్ ఆఫ్ లీగల్ ఆబ్లిగేషన్స్. సో, అప్పటికే ఉన్న లీగల్ ఆబ్లిగేషన్స్‌ని చట్టపరమైన బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ఏదైనా కంపెనీని ఎస్టాబ్లిష్ చేస్తే, ఇటువంటి కేసెస్‌లో కోర్ట్స్ కార్పొరేట్ వీల్‌ని లిఫ్ట్ చేసేయొచ్చు. ఒక కంపెనీ థర్డ్‌ది ఏజెన్సీ ఆర్ ఆల్టర్ ఈగో. ఒక కంపెనీ వేరే కంపెనీస్‌కి ఏజెంట్‌గా వ్యవహరించింది. అలాంటప్పుడు కూడా కార్పొరేట్ వీల్‌ని లిఫ్ట్ చేసే అధికారం కోర్ట్స్‌కుంటుంది. అండ్ ఫోర్త్‌ది పబ్లిక్ ఇంట్రెస్ట్. సో, పబ్లిక్ ఇంట్రెస్ట్‌ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇంకొక ఎగ్జాంపుల్ ఇన్‌కమ్ టాక్స్ ఎవేషన్. ఇన్‌కమ్ టాక్స్ పన్ను కట్టకపోవడం. అటువంటి కేసెస్‌లో కూడా కోర్ట్స్ దాన్ని లిఫ్ట్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రొటెక్షన్ ఆఫ్ థర్డ్ పార్టీస్. కంపెనీలు కార్పొరేట్ వీల్‌ని అడ్డం పెట్టుకొని థర్డ్ పార్టీలని మోసం చేయకుండా
ఈ లిఫ్టింగ్ ఆఫ్ కార్పొరేట్ వీల్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. సో, అది ఇంగ్లీష్‌లో రాసా ఇక్కడ. థాంక్ యూ.